సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో డాల్ డాల్ పోచమ్మ డాల్ డాల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరువాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం ఇకు నాటుకోడి గోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర ఇల్లం బల్లం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు బంతుల హారం దిల్లెం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు అమ్మవారు అందరు కూడా మంచిగా ఒక బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు. ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు, ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది. ఈ బోనాలు పండగ చాలా వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరు కూడా బోనాలు శుభాకాంక్షలు. అదేవిధంగా సింహవాహిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకటి కోరుకున్నాను, అమ్మ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు దేశం గురించి ధర్మం గురించి సమాజం గురించి పనిచేసే అట్లాంటి ఒక